ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమమిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు మీ అభిప్రాయాలు చెబుతున్నారు, స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అలాగే ఈ కంటెంట్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. అన్నిటికీ మించి మీకు కలిగేటువంటి అనుమానాన్ని అడుగుతున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది. మన చర్మం పైన రంధ్రాలు ఉంటాయి కదా, ఈ రంధ్రాలు ఒక్కొక్కసారి క్లోజ్ అవుతాయి. ఎందుకు క్లోజ్ అవుతాయి? కొన్ని అలవాట్ల వల్ల. ఇలాంటప్పుడు ఈ చర్మ రంధ్రాలు మూసుకుపోతే ఆ అలవాట్లకి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. మళ్ళీ అలవాట్లను సరిదిద్దుకుంటే చర్మరంధ్రాలు ఓపెన్ అయ్యి దాంట్లో ఉండేటువంటి జిడ్డంతా బయటకు వచ్చేసేసి ఆ చర్మరంధ్రాలు క్లోజ్ అవ్వటం వల్ల వచ్చేటువంటి సమస్యలు తగ్గుతాయి. సో మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోయేది చర్మరంధ్రాలు మూసుకుపోవటానికి ఎలాంటి అలవాట్లు దోహదపడతాయి, ఈ అలవాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ఇది తెలుసుకుందాం. మన ముఖం మీద మీరు గమనించండి, ఎప్పుడన్నా చాలా క్లోజ్గా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మీకుండేటటువంటి అలవాట్ల వల్ల ఈ చర్మరంధ్రాలు మూసుకుపోతూ ఉంటాయి. ఈ మూసుకుపోతే ఇంకేముంది, చర్మం నిర్జీవంగా తయారవుతుంది, అందవిహీనంగా తయారవుతుంది. మరి ఈ అలవాట్లు ఏమిటి, వీటిని ఎలా సరిదిద్దుకోవాలి, ఇది తెలుసుకుందాం. ముఖ్యంగా మృత కణాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. కొంతమంది వీటిని పట్టించుకోరు. ఇదొక ముఖ్యమైన కారణం. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి మీ అలవాటిని. మృత కణాలు రెగ్యులర్గా తొలగిస్తున్నారా లేదా అనేది. చర్మం మీద పేరుకునేటటువంటి ఈ మృత కణాలని ఎక్స్ఫోలియేషన్ పద్ధతిలో తీసేస్తూ ఉండాలి, అంటే తొలగించేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు తొలగించుకోవడం అవసరం. ఒకవేళ దాన్ని అశ్రద్ధ చేశారనుకోండి, అప్పుడు ఆ చర్మరంధ్రాలని మూసుకుపోయేలా చేస్తాయి, అంటే మృత కణాలన్నీ. కాబట్టి మలినాలు, మృత కణాలు చర్మరంధ్రాల్లో ఉండిపోయి చర్మం నిర్జీవంగా పొడిబారేటట్టు చేయడానికి కంట్రిబ్యూట్ చేస్తాయి ఇవి. కాబట్టి వారానికి 1 లేదా 2 సార్లు తప్పనిసరిగా ఈ స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి. ఈ స్క్రబ్బింగ్ అంటే లేఖనం. దీంతో ఈ మృత కణాలు తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ చర్మం అనేది ఫ్రెష్గా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమాలలో ఈ స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద అనేక వీడియోలు మనం చేసుకోవడం జరిగింది. ఇక మరొక అలవాటు, కొంతమంది ఎప్పుడు ఫ్రీక్వెంట్గా అలాగా ముఖాన్ని టచ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. తరచుగా మీ ముఖాన్ని తాకుతున్నారా అనేది. రోజు వ్యక్తిగతంగా కానీ వృత్తిగతంగా కానీ అనేక పనులు మనం చేస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో చేతులతోటి తలుపులు, డోర్ నాబ్స్, పెన్లు, టేబుల్స్లు ఇలాగా కంటిన్యూస్గా టచ్ చేస్తూ ఉంటాం. దీంతో ఈ వీటిపైన ఉండేటటువంటి ఈ దుమ్ము కానీ, ధూళి కానీ, లేదా బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి సూక్ష్మజీవులు కానీ చేతులకు అంటుకుంటాయి. మళ్ళీ ఇదే చేతులతోటి మనం మొహాన్ని టచ్ చేస్తాం. అప్పుడు 1 కాదు 2 కాదు, రోజుకి ఇలాగ ఎన్నోసార్లు ఈ ముఖాన్ని ముట్టుకుంటూ ఉంటాం కదా. దీంతో ఈ అలవాటు వల్ల ఈ చేతికి ఉండేటటువంటి మురికి, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఈ చర్మరంధ్రాల్లోకి చేరుతాయి. దీంతో ఈ స్కిన్ కలర్ అనేది డల్ అవుతుంది, స్కిన్ హెల్త్ అనేది డల్ అవుతుంది. కాబట్టి పదే ముఖ చర్మాన్ని ఇలాగా బేర్ ఫింగర్స్ తోటి తాకకుండా ఉండండి. ఇక మేకప్ విషయం, ఈ మధ్య ప్రతి వాళ్ళు కూడా ఈ వాటర్ ప్రూఫ్ మేకప్లను ఎక్కువ వాడుతున్నారు, ముఖ్యంగా ఇలాంటి వర్షాలు పడే రోజులలో. అయితే ఈ చర్మం మీద ఒక పల్చటి పొరలాగా పేరుకుంటాయి. మేకప్ ఎక్కువ టైం పాటు ఉండాలి కాబట్టి ఇలా పేరుకుంటాయి. అయితే ఇలాంటి ఈ వాటర్ ప్రూఫ్ మేకప్లు మీరు వాడేటప్పుడు వాటితో ఇబ్బంది, అవి చర్మరంధ్రాలు మూసేస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా మళ్ళీ ఈ వాటర్ ప్రూఫ్ మేకప్ని తొలగించేసుకుంటూ ఉండండి. లేకపోతే చర్మం నిర్జీవంగా మారుతుంది, మొటిమలు వస్తాయి, ఇలాంటి చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. ఇక మరొక విషయం, ఫోన్ గురించి మీకు కొంత చెప్పాలి. స్మార్ట్ ఫోన్లన్నీ బాగా వాడుతున్నారు ఈ మధ్య. చేతిలో లేకపోతే ఇక పని గడవట్లేదు. లేచి లేవడంతో స్మార్ట్ ఫోన్ ముట్టుకుంటున్నారు. అయితే స్క్రీన్ పెద్దగా ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్లకి ఈ మధ్య. దీంతో ఈ స్కిన్ తాలూకు హెల్త్ కూడా దీంతో దెబ్బతింటుంది. ఎందుకు? ఫోన్ మాట్లాడేటప్పుడు చెవి దగ్గర నుంచి చెంపల వరకు దీన్ని ఇలాగే చర్మానికి ఆనించి ఆ స్క్రీన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ ప్రక్రియలో ముఖానికి ఉండేటటువంటి ఈ మేకప్ ఫోన్ స్క్రీన్కి అంటుకుంటుంది, లేదా పౌడర్ అంటుకుంటుంది. దాన్ని శుభ్రం చేయలేదనుకోండి, ఆ స్క్రీన్ని మళ్ళీ కొంత టైం గడిచిన తర్వాత మళ్ళీ కొంత వేల సంఖ్యలో బ్యాక్టీరియా, వైరస్ దానిపైన చేరి తిరిగి అదే ఫోన్ని మళ్ళీ మనం మాట్లాడేటప్పుడు చర్మాన్ని టచ్ చేసినప్పుడు ఆ ఫోను అవన్నీ మళ్ళీ చర్మరంధ్రాల్లోకి చేరుతాయి, ఆటో ఇన్ఫెక్షన్ లాగా. దీంతో చర్మపు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫోన్ని ఒక పొడిగుడ్డతోటి శుభ్రం చేసుకుంటూ ఉండండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఈ ఫోన్ చర్మానికి తాకకుండా కొద్దిగా దూరంగా పెట్టి మాట్లాడండి. అలాగే కొన్ని అలవాట్లు,
మాసిపోయినటువంటి దుప్పట్లు ఉంటాయి, పిల్లో కవర్లు ఉంటాయి, వీటిపైన మనం నిద్రపోతూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ మన చర్మం తాలూకు మృతకణాలు అక్కడ చేరి మళ్ళీ మనం పడుకున్నప్పుడు మళ్ళీ మన చర్మానికి చేరుతూ ఉంటాయి. కాబట్టి ఈ మాసిపోయినటువంటి గలీబుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. అలాగే ముఖం పైన ఉండేటువంటి మొటిమలు కానీ రంధ్రాలు కానీ వీటిని చేతితోటి పదే తాకితే బ్యాక్టీరియా చర్మం అంతా వ్యాపించే రిస్క్ ఉంటుంది. పదే తాకండి. ఇక పెద్దవిగా ఉన్నటువంటి చర్మరంధ్రాలని చిన్నవిగా చేయడానికి ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. అప్పుడు అవి ఏం చేస్తాయి? చర్మరంధ్రాలను మూసేస్తాయి. కాబట్టి కన్సీలర్లు ఫౌండేషన్లు ఎక్కువ వాడకండి. ఇక నూనె ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకుంటే కూడా చర్మరంధ్రాల మీద ప్రభావం చూపిస్తాయి, sebum ఎక్కువ తయారై. కాబట్టి సాధ్యమంత వరకు నూనె తక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలు వాడండి, ఫైబర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి, నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి. అప్పుడు ఈ చర్మరంధ్రాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.